జీవం గల దేవుని మందిరంలో, దేవుని సంఘంలో అనగా దేవుని ఇంటిలో రకరకాల జనులు ఉంటారు. వీళ్ళు ఎలా నడుచుకోవాలి అనే విషయాన్ని మనం మొదలు పెడుతూ అసలు సంఘం యొక్క నేచర్, సంఘం యొక్క స్వభావం ఏంటో తెలుసుకుంటే దాంట్లో మనం ఎలా ప్రవర్తించాలో మనకు అర్థమవుద్ది అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. సో సంఘం ఏంటో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేసాం. సంఘంలో సామాన్యమైనటువంటి ప్రతి విశ్వాసి కూడా ఎలాగ ప్రవర్తించాలో మనం తెలుసుకున్నాం. సంఘంలో నాయకులు ఎలా ప్రవర్తించాలో తెలుసుకున్నాం. సంఘంలో పురుషులు ఎలా ప్రవర్తించాలి, సంఘంలో స్త్రీలు ఎలా ప్రవర్తించాలి, సంఘంలో యవనస్తులు ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ మనం తెలుసుకుంటూ వచ్చాం. ఈరోజు ఒకరి పట్ల ఒకరు ఎలా ప్రవర్తించాలి అంటే రకరకాల ఏజ్ గ్రూప్స్ సంఘంలో ఉంటాయి, రకరకాల ఎథనిక్ గ్రూప్స్ సంఘంలో ఉంటాయి, రకరకాల ఆత్మీయ స్థాయిలు ఉన్నవాళ్ళు సంఘంలో ఉంటారు. సంఘము అనేటటువంటిది ఒక నానాజాతి సమితి. వేరియస్ కైండ్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్ ఉంటాయి, వేరియస్ కైండ్ ఆఫ్ ఎథనిక్ గ్రూప్స్ ఉంటాయి, వేరియస్ కైండ్ ఆఫ్ కాస్ట్ గ్రూప్స్ ఉంటాయి, వేరియస్ కైండ్ ఆఫ్ ఇమోషనల్ గ్రూప్స్ ఉంటాయి, వేరియస్ టైప్ ఆఫ్ రేషనల్ గ్రూప్స్ ఉంటాయి, వేరియస్ రేసెస్ ఉంటాయి, రకరకాలు ఉంటారు. వేరు ఆర్థిక పరిస్థితులు ఉన్నవాళ్ళు ఉంటారు, వేరు విద్యార్హతలు ఉన్నవాళ్ళు ఉంటారు, వేరు సామాజిక పరిస్థితులు ఉన్నవాళ్ళు ఉంటారు, వేరు కుటుంబ పరిస్థితులు ఉన్నవాళ్ళు ఉంటారు. సో ఇదంతా కూడా ఒక భిన్నమైనటువంటి సంస్కృతి. అందుకని నవ్ ఐఎమ్ కమింగ్ టు ద మెయిన్ పాయింట్. అందుకని సంఘంలో వన్ అనదర్ అనే కాన్సెప్ట్ కీలకమైంది. 1 above 100 no, 1 for 100 no, 100 for 1 no, 100 under 1 no. 100లో ఒక్కడు, వాడి పని వాడిది, మా పని మాది. సో సంఘము అనగానే మీకు ఏం గుర్తు రావాలి అని అంటే ఒకనికొకడు, వన్ అనదర్, వన్ అబావ్ అనదర్ కాదు, ఒకనికొకడు. ఒకరినొకడు ప్రేమించాలి, ఒకరినొకడు గౌరవించాలి, ఒకరినొకడు ఘనతకు పాత్రునిగా ఎంచుకోవాలి, ఒకరినొకడు తనకంటే యోగ్యునిగా ఎంచుకోవాలి, ఒకరినొకడు. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద చర్చ్. అది నేను ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు మనము మన టెక్స్ట్లోకి వెళదాం. ఈరోజు మన సబ్జెక్ట్ టెక్స్ట్ ఏంటంటే రిలేషన్షిప్స్ విద్ ఇన్ ద చర్చ్. సంఘములో సంబంధ బాంధవ్యాలు, సంఘములో అనుబంధాలు, సంఘములో సంబంధాలు. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్, హౌ వీ ట్రీట్ ఈచ్ అదర్, హౌ వీ ట్రీట్ వన్ అనదర్ అన్నమాట. హౌ వీ ట్రీట్ ఎందుకో చెప్పమంటారా? హౌ వీ ట్రీట్ ఈచ్ అదర్ రిఫ్లెక్ట్స్ గాడ్. మనము ఒకరినొకరు ఎలాగా, ఒకరితో ఒకరం ఎలా వ్యవహరిస్తున్నామో అది దేవుని యొక్క ప్రవర్తనను ప్రతిబింబిస్తుంది. మనం ఒకరితో ఒకరు, యేసుక్రీస్తు నేర్పిన మోడల్ కూడా అదే కదా. నేను మిమ్మును క్షమించిన ప్రకారం మీరు నన్ను క్షమించండి అన్నాడు. మీరు ఒకరినొకడు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింప బద్ధులై ఉన్నారు. ఇది ఆప్షన్ కాదు సుమా. నేను మీ పాదములు కడిగినట్లు మీరును మీ పక్కోడు అసలు యేసుక్రీస్తు వారు సింపుల్గా నేను మీ పాదాలు కడుతాను, మీరు నాయి కడగండి, నేను మిమ్మల్ని క్షమిస్తాను, మీరు నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, మీరు నన్ను ప్రేమించాను అంటే చాలా ఈజీగా ఉండేది. The hardest part in Christianity is not worshiping God.
ద టఫెస్ట్ పార్ట్ ఇన్ క్రిస్టియానిటీ, ద టఫెస్ట్ పార్ట్ ఇన్ ద చర్చ్ ఈజ్ ట్రీటింగ్ అదర్స్. అర్థమవుతుందా నేను చెప్పింది? తోటి మనుషులు వారును మీ వంటి స్వభావం కలిగిన మనుషులే కాబట్టి తట్టుకోలేరు మిమ్మల్ని, ఓర్చుకోలేరు మిమ్మల్ని, భరించలేరు మిమ్మల్ని, సహించలేరు మిమ్మల్ని. అలాంటి వాళ్ళని ప్రేమించడం, సహించడం, క్షమించడం, వాళ్ళతో డీల్ చేయడం దేవునిని మన ద్వారా ప్రతిబింబింపజేసే ప్రవర్తన. పలానోడికి చేసిన దానికి అసలు వాడి జీవితం నన్ను క్షమించకూడదు తెలుసా, కానీ వాడు ఏమీ జరగనట్టు, ఏమీ ఎరగనట్టు భలే ఉంటాడు, వాడితోడు ఎలా ఉండగలుగుతున్నాడు? హీఈస్ రిఫ్లెక్టింగ్ గాడ్, హీఈస్ రిఫ్లెక్టింగ్ గాడ్. ఇప్పుడు బైబిల్లో మాట ఉంది కదా, ఎవడైనా మిమ్మల్ని ముట్టిన యెడల నా కన్ను పాపను ముట్టినట్టు అని. ఇప్పుడు మిమ్మల్ని ఎవడైనా ముట్టాడు అనుకోండి, ఎవరైనా కావచ్చు, అంటే పాస్టర్ గారిని ఏమనకూడదు, పాస్టర్ గారు జోలికి వెళ్ళకూడదు, మనకి కుటుంబం కకావికలం అయిపోద్ది, అలా ఏం లేదు బైబిల్లో. నా పాస్టర్ గారిని ముట్టిన యెడల నేను మిమ్మల్ని ముట్టిన అని లేదు. మిమ్మును ఎవడైనా అన్నాడు. ఏంటండి? హలో, మిమ్మును అంటే ఆయన ప్రేమించినటువంటి తిరిగి జన్మించిన విశ్వాసులు ఎవడైనా కావచ్చు కదా. సో నేను మిమ్మల్ని ఇంకొక లెవెల్ ముందుకు తీసుకెళ్తున్నాను. మన పట్ల ఎవరైనా ఏదైనా వ్యతిరేకత, చెడు చేస్తే వాళ్ళని క్షమించడం, ప్రేమించడం, దీవించడం కాదు. ప్రభువా, పలానోడు నన్ను ముట్టాడు కదా, నీ కనుపాపను ముట్టినట్టు అయిపోయింది, ఒకవేళ నీ ఉగ్రత వారి మీదకి వస్తుందేమో అని అడ్డం పడిపోవాలి. మోషే చేసింది అదే, యేసుక్రీస్తు చేసింది అదే. మనం ఏం చేస్తాం తెలుసా? నేనేమన్నా ప్రభువా, నువ్వు ఉన్నావు ప్రభువా, నువ్వు ఉన్నావు అంటే లోపల మన ఆశ ఏంటి? మొత్తానికాడు అయిపోవాల్సిందే. పైకి మాత్రం నేనైతే క్షమించేస్తున్నాను, నేనైతే ప్రేమించేస్తున్నాను, నేనైతే బాగానే ఉన్నాను. కానీ ఎప్పుడెప్పుడు వీడు నాశనం అయిపోతాడా, ప్రభువు వీడిని మొత్తుతాడా అని ఇలా ప్రార్థన చేసే ఆడవాళ్ళు ఉన్నారు తెలుసా. ప్రభా, మా అత్తగారిని నూనె బాండీలో వేసి ఏం చేయను నాయన, నన్ను ఇంటికి తినేస్తున్నాను ప్రార్థన చేసేవాడు. నేనేం చేయలేను నాయన, నేనైతే క్షమించేస్తున్నాను, నువ్వే చేయి అని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. మొత్తానికి ప్రభు ఏం చేస్తాడంటే మన పై ప్రార్థన చూడ్డు, ఆయన హృదయాలోచనలు ఎరిగిన దేవుడు. హీ విల్ కన్సిడర్ యువర్ ఇంటెన్షన్స్, నాట్ యువర్ యాక్షన్స్. ఐఎమ్ ట్రయింగ్ టు పుష్ యూ టు ద నెక్స్ట్ లెవెల్. ప్రభువా, నేను నీ బిడ్డని, నన్ను పలానోడు ముట్టాడు అంటే నీ కనుపాప డిస్టర్బ్ అయింది, నీ ఉగ్రత కానీ వాడి మీద చూపిస్తావేమో అని మోషే ఎలా అడ్డం పడిపోయాడు. తండ్రి, వీరు ఏం చేయించున్నారు, వీరు ఎరుగరు గనక ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇప్పుడు నా పని నేను చేస్తున్నాను, అనవసరంగా వీడు మధ్యలో వచ్చి నా పనిలో ఏదో కల్పించుకొని ఇది అయిపోయాడు, ఆయన ఏమనకయ్యా, తెలియక చేశారు అని మొదట వారి కొరకు ప్రార్థన చేసి ఆ తర్వాత ఆయన మిషన్లో ఆయన కొనసాగాడు. యామ్ ఐ రైట్? టఫ్ క్రిస్టియానిటీ. One another, how we treat one another reflects God. After all, why are we here? దేవుడి పేరిట బతికేయడానిక? ఆపద మొక్కుల వాడు, కామధేనువు, అక్షయపాత్ర వంటి ప్రభు అయిన యేసుక్రీస్తును కలిగి ఉన్న మనము ఏమి కోరుకున్నా జరుగును. కాదు, అందుకు మనము లేము. మనం ఎందుకున్నామంటే, పరలోకమందు ఉన్నావు నా తండ్రి, నీలాగా నేను భూమి మీద ఉన్నాను నాయనా, ఈ భూమి మీద నేనున్నానుగా, నేను చూసుకుంటానులే నీ నామం పరిశుద్ధపరచబడేలాగా, నేను చూసుకుంటానులే నీ చిత్తము జరిగేలా, నేను చూసుకుంటానులే నీ రాజ్యం వచ్చేలా. అంటే ఐఎమ్ హియర్ టు రిఫ్లెక్ట్, రెప్లికేట్ గాడ్. దట్ ఈస్ వై ఐఎమ్ కాల్డ్ క్రిస్టియన్.
ఇన్ని విధాలుగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, చర్చ్ ఈజ్ అ కాన్సెప్ట్ ఆఫ్ వన్ అనదర్. వన్ అనదర్. ఒకవేళ నువ్వు ఏదైనా సంఘంలో ఉండి నీ గురించి ఇతరులతో మాట్లాడుకోవడానికి కానీ, ఇతరుల గురించి నువ్వు వినడానికి కానీ అంతటి అన్యోన్యమైన సహవాసం గనక ఆ సంఘంతో గనక నీకు లేకపోతే, యు ఆర్ నాట్ ప్లాంటెడ్ అండ్ కనెక్టెడ్ ఇన్ దట్ చర్చ్. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్, యు ఆర్ వేస్టింగ్ వన్ సీట్. నువ్వు ఖాళీ చేస్తే ఇంకొకటి కూర్చుంటాడు ఆ సీట్లో. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ డోంట్ వేస్ట్ సంబడీస్ స్పేస్. వన్ అనదర్. ఇక్కడికి వచ్చి ఒంటిగా ఉంటున్నావా, వన్ అనదర్ లైఫ్ని మెయింటైన్ చేస్తున్నావా? నీకు ఎవరైనా వచ్చి ఏమైనా చెప్పుకుంటున్నారా? నువ్వెవరికైనా చెప్పుకోగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా? లేకపోతే అందరికీ తలుపులు మూసేసి షట్టర్లు వేసేసి నేను ఎవరి జోలికి వెళ్ళను, ఎవరు నా జోలికి రావద్దు అన్నట్టు బతుకుతున్నావా? దట్స్ నాట్ అ చర్చ్. సో రిలేషన్షిప్స్ విద్ ఇన్ ద చర్చ్ అంటే ఇది మీనింగ్ ఏంటి? ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్. హౌ వీ ట్రీట్ ఈచ్ అదర్. ఇది ఏంటి అని అంటే, దిస్ విల్ రిఫ్లెక్ట్ గాడ్. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు బ్రింగ్ ఇట్ టు యువర్ నోటీస్ ఈజ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్. హౌ వీ రిలేట్, హౌ వీ ట్రీట్ వన్ అనదర్. టెక్స్ట్లోకి వద్దాం. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతనిని హెచ్చరించుము. గద్దించొద్దు అంటున్నాడు, హెచ్చరించమంటున్నాడు. దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ రెబ్యూక్, గద్దించడం, హెచ్చరించడం. రెబ్యూక్, ఎగ్జార్ట్, దెర్ ఇస్ డిఫరెన్స్. అండ్ అన్నదమ్ములు అని యవనులను, తల్లులు అని వృద్ధ స్త్రీలను, అక్క చెర్రెండ్రు అని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. ఇంకా ముందుకెళితే అనాథలు, విధవరాండ్రు ఇవన్నీ ఉన్నాయి. కనీసం ఇక్కడ ఒక 4 రిలేషన్షిప్స్ మనకు కనబడుతున్నాయి. నంబర్ 1 తండ్రులు, నంబర్ 2 యవనస్తులు, నంబర్ 3 తల్లులు, నంబర్ 4 యవన స్త్రీలు. మెన్, విమెన్ అండ్ యంగ్ పీపుల్ అండ్ యంగ్ లేడీస్, వీళ్ళని వీళ్ళతో బిహేవ్ చేయాలి అని చూపిస్తున్నాడు. సో ఎలా బిహేవ్ చేయాలని అక్కడ ఉందే, దానిలో నుంచి ఒకే ఒక భావార్థాన్ని నేను బయటికి తీస్తాను. నేను తీయకముందు మీరు నాకు హెల్ప్ చేయాలి. వృద్ధులు ఒక కేటగిరీ ఉంది, యవనులు అని ఒక కేటగిరీ ఉంది, స్త్రీలు అనే ఒక కేటగిరీ ఉంది, యవన స్త్రీలు అనే కేటగిరీ ఉంది. ఇదేమో కేటగిరీ, వాళ్ళకి ఒక రిలేషన్షిప్ పెట్టాడు అక్కడ. ఏంటి ఆ రిలేషన్షిప్? ఆ రిలేషన్షిప్ ఎక్కడ ఉంటుంది అది చెప్పండి నాకు. ఎక్కడ? గట్టిగా చెప్పండి. అంతే. ద బాటమ్ లైన్ ఈజ్, సంఘంలో ఒకరినొకరు ఎలా ట్రీట్ చేయమంటున్నాడు? కుటుంబ సభ్యుల్లాగా ట్రీట్ చేయండి. హౌ టు రిలేట్ విత్ ద పీపుల్ ఇన్ ద చర్చ్, హౌ టు ట్రీట్ విత్ ద పీపుల్ ఇన్ ద చర్చ్ అంటే హౌ యు రిలేట్ ఇన్ అ ఫ్యామిలీ. సో ట్రీట్ వన్ అనదర్ యాజ్ ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీలో ఏముంటుంది, ఫ్యామిలీ రిలేషన్షిప్లో ఏముండాలి అని ఆలోచిస్తే ద వెరీ ఫస్ట్ థింగ్ ఈజ్ ట్రస్ట్. ఏముండాలి ఫ్యామిలీలో? ఏముండాలి? ట్రస్ట్. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. దేర్ఫోర్ ఈచ్ ఆఫ్ యూ మస్ట్ పుట్ ఆఫ్ ఫాల్స్హుడ్. ఇదేంటి ట్రస్ట్ అన్నాడు, స్క్రిప్చర్ ఏమో ఫాల్స్హుడ్ గురించి అవుతున్నాడు. నేనేం చూపిస్తున్నాను? నేను మీకు కాంట్రాస్ట్ చూపిస్తున్నాను. ట్రస్ట్ అంటే ఏంటి అని అంటే ఫాల్స్హుడ్ లేకపోవడం. చీకటి అంటే ఏంటి? యాబ్సెన్స్ ఆఫ్ లైట్. లై అంటే ఏంటి? యాబ్సెన్స్ ఆఫ్ ట్రూత్.
ఫాల్స్హుడ్ అంటే ఏంటి? ల్యాక్ ఆఫ్ ట్రస్ట్. కుటుంబంలో మొట్టమొదట ఉండవలసినటువంటి ఎలిమెంట్ ఏంటి అని అంటే ట్రస్ట్. ఈ ట్రస్ట్ తోటి వచ్చిన సమస్య ఏంటంటే ట్రస్ట్ను మనం సంపాదించుకోలేము. మరి ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో ఒక్కసారి పోగొట్టుకుంటే కట్టే కాలాలి కానీ అది రాదు. అది ఉన్నట్టు నటిస్తారంతే, అది రాదు. కాబట్టి ముందే ట్రస్ట్ పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. దురదృష్టవశాత్తు మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఇంక్లూడింగ్ మీ, అన్నిట్లో ఓకే కానీ ఒక విషయంలో మాత్రం మా ఆవిడ నన్ను జీవితంలో నమ్మదు అనేది ఒక మూల సెల్ఫ్లో ఒక చిన్న పేపర్ ముక్క, స్టిక్ ఆన్ నోట్, అది ఎలా ఉంటుంది లైఫ్ లాంగ్. నువ్వు తలకాయ కింద కాళ్ళ మీద పెట్టి తపస్సు చెయ్యి, ఆ స్టిక్ ఆన్ నోట్ ఊడి కింద పడదు. దాన్ని పక్కన పెట్టి ఇగ్నోర్ చేసి నీతో బాగుండడానికి ప్రయత్నం చేస్తుంటారు, కానీ లోపల అది ఎప్పుడు గొలుకుతూనే ఉంటుంది. సో ఇంకా పెళ్ళి కానీ యవనులు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు ఏ విషయంలో ఉండాలి అని అంటే, ఎక్కడా కూడా ఎప్పుడు కూడా మీ భాగస్వామి దగ్గర ఏ విషయంలో కూడా ట్రస్ట్ పోగొట్టుకోకండి. వన్స్ ఇట్ ఈస్ గాన్, అది రాదు. ఇవి మీరు నన్ను లాజిక్లు, మెకానిజంలు, ప్రూఫ్స్ అడగండి. ఏ ఒక్క విషయంలో పోయిందో ఆ ఒక్క విషయంలో నువ్వు తపస్సు చేసినా రాదు. సో కుటుంబంలో మొట్టమొదటి ఉండే ట్రస్ట్. అండ్ నెంబర్ టూ కుటుంబంలో ఉండాల్సింది లవ్ one another, because love comes from God. 1 John chapter 4 verse 7 and 8. నేను కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ మాట నేను కావాలని ఇంగ్లీష్లో చదువుతున్నాను. అబవ్ ఆల్ అన్నాడు. తెలుగులో కూడా అదే మాట ఉంది. అన్నిటికీ పైగా పరిపూర్ణతకు అనే మాట ఉంది అక్కడ. అంటే ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ లవ్, ఇఫ్ యు ఆర్ ఎ ఉమెన్ ఆఫ్ లవ్, దట్ ఈస్ కాల్డ్ పర్ఫెక్షన్ అంట. చదువుతారా ఎవరైనా? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. వీటన్నిటిని పైన, అంతకుముందు చాలా వర్చ్యూస్ ఇచ్చాడు, ఏమంటున్నాడు? వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ఆన్ ద టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే మీకు సింపుల్గా ఒక ఇలస్ట్రేషన్, ఒక అనాలజీ చెప్పిన, కర్టెన్ ఉంది, డిజైన్స్ ఉన్నాయి, మంచి దాని మీద వేలెన్స్ ఉంది, దాని వెనుక బ్లైండ్స్ ఉన్నాయి, వావ్ బ్యూటిఫుల్ కర్టెన్, భలే ఉందే అని అందరికీ కనబడే ఆ కర్టెన్ వెనకాల పైన కర్టెన్ రాడ్ ఉంటుంది. అదిగోండి, అది ప్రేమ. రాడ్ తీసేస్తే ఇది నేలను పడిపోద్ది. గాట్ మై పాయింట్? అన్నింటికి పైన అంటే అది అన్నింటినీ దేంతో కట్టాలంట? ఏ దారంతో కట్టాలి? పూలమాలలో పూలే కనబడతాయి, మల్లెపూలు పెట్టుకున్నావా, దవనం ఎక్కడి నుంచి దొరికింది అంటారు, కానీ దారం ఏం దారం వాడేవో అని ఎవరన్నా అంటారా? అనరు. ఆ దారం కనుక లేకపోతే ఆ పూలకి ఆధారం ఉండదు. ఈ రాడ్ కనుక లేకపోతే కర్టెన్ నిలబడదు. ప్రేమ అలాంటిది. బయటికి ఆ ప్రేమ వలన కలిగే లక్షణాలు కనబడతాయి, ప్రేమ మాత్రం లోపల ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, Philippians chapter 4 verse 8. Philippians chapter 4 verse 8. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత నేను మెప్పైనను ఉండిన, ఏవి సత్యమైనవి, ఏ మాన్యమైనవి, ఏవి న్యాయమైనవి, ఏవి పవిత్రమైనవి, ఏవి రమ్యమైనవి, ఏవి ఖ్యాతి కలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. సో ఫ్యామిలీలో ఉండాల్సినటువంటి వన్ మోర్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఈజ్ ప్యూరిటీ. ఏంటంట? థింక్ అబౌట్ వాట్ ఎవర్
పవిత్రమైనవి ఏవి పవిత్రమైనవో దాని మీద ఆలోచించుకోవాలి. మన కుటుంబం నిలిచి ఉంది అని అంటే కారణం ఏంటంటే మా ఇంట్లో వాళ్ళందరూ పర్ఫెక్ట్ అండి. కాదు 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 అందుకు నిలిచి ఉండదు. కుటుంబం ఎందుకు నిలిచి ఉంటుంది అని అంటే, కుటుంబంలో మేము ఒకరిని ఒకరు మేము కరెక్ట్గా అంటే ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఇంపర్ఫెక్షన్స్ we trust each other, we love each other, we maintain purity. Is there any perfect family on this planet of earth? No. Despite of all those imperfections, we still maintain trust, love and purity. And రోమాపత్రిక 12వ అధ్యాయం 10వ వచనం, రోమన్స్ చాప్టర్ 12 verse 10. రోమన్స్ చాప్టర్ 12 and verse 10. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై, ఇప్పుడు ప్రేమ అయిపోయింది, ఇప్పుడు నేను నెక్స్ట్ విషయానికి వస్తున్నాను. ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. సంఘంలో ఉండాల్సింది ఏంటి అని అంటే, ఘనత విషయంలో ఒకరినొకడు ఎలా ఎంచుకోవాలంట? గొప్పగా. అంటే నాకంటే నా పక్కనున్నోడు ఘనుడు అని ఎంచుకోవాలంట. మనం ఏం నేర్చుకుంటున్నాం? ఒకని పట్ల ఒకడు ఎలా ట్రీట్ చేయాలో నేర్చుకుంటున్నాం. కుటుంబంలాగా ట్రీట్ చేయాలి. అండ్ నెంబర్ 2, పక్కనున్న వాళ్ళని ఘనపరిచేలాగా ట్రీట్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ అండ్ కంక్లూజన్ థింగ్ ఏంటి అని అంటే, అవాయిడ్ పార్షియాలిటీ అండ్ డివిజన్స్. పక్షపాతము, విభేదాలు ఏంటంట? పక్షపాతాలు, విభేదాలని దూరం పెట్టండి. ఏ సమయంలో కూడా, ఏ విషయంలో కూడా, ఏ వ్యక్తితో కూడా నో పార్షియాలిటీ. దేవుడు రకరకాల ఆసనాల మీద కూర్చుంటాడు అని బైబిల్లో మనకు కనబడుతుంది. స్తుతుల ఆసనము, కృపా ఆసనము, అలాగే సింహ ఆసనము ఉన్నాయి. ఆసనము అంటే సీట్. ఆ ముందున్నటువంటి పదాన్ని బట్టి ఆయన ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాడో అర్థమైపోద్ది. సింహాసనంలో దేనికి కూర్చుంటాడు? ఆయన తీర్పు తీర్చడానికి కూర్చుంటాడు. బైబిల్లో ఏముందంటే, నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారాలు. ఎన్ని కాళ్ళు ఉన్నాయి ఆ కుర్చీకి? అసలు 2 కాళ్ళ కుర్చీ ఎక్కడ ఉంటుందా భూమి మీద? ఉంటుందా? ఉండదు. నీవు న్యాయము తీర్చినప్పుడు నీతిమంతుని వలె అగుపడుచున్నావు. 2 లక్షణాలు కనబడుతున్నాయి. ఏమంటాడు? ఆయన తీర్పు తీర్చడానికి కూర్చున్నప్పుడు ఆ కుర్చీకి 2 కాళ్ళు ఆధారం ఉంటా. ఒకటి నీతి, రెండవది న్యాయం. నీతి న్యాయాలు అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఆయన నీతిమంతుడే. చర్చిలో ఉన్న వాళ్ళందరూ నీతిమంతులే. ప్రశ్న ఏంటంటే, న్యాయవంతులా కాదా? న్యాయవంతులంటే తమకో న్యాయం, పరాయోడుకో న్యాయం. గమనించారా? మన బిడ్డ లావుగా ఉందనుకోండి, ఏం లేదండి కాస్త బొద్దుగా ఉంటుంది అంటాం. పరాయి బిడ్డ కొంచెం ఒళ్ళు చేసిందని కానీ అదేంటి అలా బలిసిపోతుంది అంటాం. అవునా కాదా? మన బిడ్డ డొక్కుదానిలో ఉందనుకోండి, మెరుపుతేగా మా అమ్మాయి అంటాం. అదే బయట వాళ్ళ పిల్ల అలా ఉందండి, ఏ తిండి తిందా, ఏ రోగాలు ఉన్నాయో దానికి, రోగిష్టి మహంలాగా ఉంది అంటాం. అవునా కాదా? చెప్పండి. మన పిల్లకి సంబంధాలు రావట్లేదు అనుకోండి, ప్రభు చిత్తం కోసం ఎదురు చూస్తున్నామండి, ప్రార్థనలో పెట్టామంటాం. పక్కింటి వాళ్ళ పిల్లకి సంబంధాలు రావట్లేదు అనుకోండి, దాని పెళ్ళి ఎక్కడ అవుద్ది,
అది చేసిన వేషాలకి, వాళ్ళ నాన్న చేసిన అన్యాయాలకి, వాళ్ళ అమ్మ చేసిన అక్రమాలకి అలాడవాళ్ళకి పెళ్లి చేయడు దేవుడు. న్యాయం ఉందా అసలు? మనకి న్యాయం ఉందా మన దగ్గర? మనకి న్యాయం ఉండదు. నీతిమంతులైనా మన అందరూ నీతిమంతులమే. మళ్ళీ నీతిమంతుల నోట న్యాయం ఉండదు. కానీ దేవుణ్ణి రిఫ్లెక్ట్ చేయాలి అని అంటే ఆయన తీర్పు తీర్చేటప్పుడు నీతి, న్యాయం, పార్షియాలిటీ లేకపోవడం అంటే ఇది. నా బిడ్డ అయినా ఒకటే, నీ బిడ్డ అయినా ఒకటే. ఏదో చెప్పిన మాట వినగానే నా కొడుకు ఎప్పుడు తిరగబడ్డండి మీ ఓళ్ళలాగా. చెప్పిన మాట వినకపోవడం అంటే ఏంటండి? తిరగబడ్డమే. నీతి, న్యాయాలు. అండ్ ద సెకండ్ థింగ్ అంటే పార్షియాలిటీ ఉండకూడదు, పక్షపాతం ఉండకూడదు. రెండవది డివిజన్స్కి కారకులు అవ్వకూడదు. ఈ రెండు మెయింటైన్ చేయాలి. డివిజన్స్ ఎలా వస్తాయో చెప్తాను నేను. అది చెప్పి నేను ముగించేస్తాను. ఎందుకంటే హెల్దీ చర్చెస్ ఆర్ నాట్ చర్చెస్ వితౌట్ కాన్ఫ్లిక్ట్. ఏ సమస్యలు లేవండి మా చర్చ్లో అనేది హెల్దీ చర్చ్ ఏం కాదు. ఆ కాన్ఫ్లిక్ట్స్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారో అది హెల్దీ చర్చ్. సమస్యలే లేని కుటుంబం, సమస్యలే లేని చర్చ్ పక్కన పెట్టండి. సమస్యలే లేని జీవితం ఉంటుందా? వాటిని ఎలా హ్యాండిల్ చేస్తున్నావో దాన్ని బట్టి నువ్వు హెల్దీగా ఉంటావు. షుగర్ వచ్చిందటగా, అవును వచ్చింది, ఐ నో హౌ టు హ్యాండిల్ ఇట్. దాన్ని ఎలా కంట్రోల్లో పెట్టాలో నాకు తెలుసు. ఓ అయితే నువ్వు హెల్దీయే. అదే నువ్వు హ్యాండిల్ చేయడం తెలియక పావు కేజీ మడత కాజా, అర కేజీ గొట్టం కాజా తినేసి, సత్యబాబు బిర్యానీ పాయింట్లో డబల్ చికెన్ బిర్యానీ తినేసి వాకింగ్ చేయకుండా బేరమని పడుకొని సింహంలా గర్జిస్తుంటే యు ఆర్ హ్యాండ్లింగ్ ఇట్ రాంగ్. ఉదయాన్నే లేచి ఒక 7 కిలోమీటర్లు, సాయంకాలం లేచి ఒక 7 కిలోమీటర్లు వాకింగో జాగింగో చేసి మర్యాదగా ఒక 4 కోడిగుడ్లు, ఒక 2 కీరా దోసకాయలు తింటూ ఉంటే యు ఆర్ హ్యాండ్లింగ్ ఇట్ రైట్ అండ్ ద డయాబెటీస్ విల్ బి అండర్ కంట్రోల్. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఏమంటాడు? అన్కంట్రోల్డ్, ఇట్ ఈస్ కాజ్డ్ బై అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటాడు. అంతే, అన్కంట్రోల్డ్. సో సంఘములో సమస్యలు లేవు కాబట్టి హెల్దీ కాదు. వాళ్ళకు కూడా సమస్యలు వస్తాయండి, కానీ ఎంత చక్కగా హ్యాండిల్ చేసుకుంటారు తెలుసా? దట్ ఈజ్ అ హెల్దీ చర్చ్, దట్ ఈజ్ అ హెల్దీ ఫ్యామిలీ, దట్ ఈజ్ అ హెల్దీ లైఫ్ అండ్ దట్ ఈజ్ అ హెల్దీ బాడీ. డోంట్ కాజ్ డివిజన్స్. డివిజన్స్ ఎక్కడ మొదలవుతాయో తెలుసా? ఫౌంటైన్ టాక్ అంటారు బయట దేశాల్లో. అంటే బయట దేశాల్లో ఎక్కడ పడితే అక్కడ ఫౌంటైన్స్ ఉంటాయి. ఇలాగా ఆడికి వెళ్ళి నోరు పెట్టి మంచినీళ్ళు తాగుతూ ఉంటారు అనమాట. ఆ తాగుతూ ఉన్నప్పుడు నీకు తెలుసా అని మొదలెడతారు అనమాట. అక్కడ నుంచి డివిజన్స్ మొదలవుతాయి. ఇది మనుషులకి ఎక్కడ అబ్బిందంటారా? ఆదిలో ఏదెని తోటలో ఇది నిజమా? ఇది అసలు దాంతో నీకు ఎందుకే? ఇప్పుడు అవ్వగారని అంటున్నాను. ఇప్పుడు అది అసలు మీ జాతి కాదు, మీ చుట్టం కాదు అన్నప్పుడు ఎలా అనాలి కదా నువ్వు. అది బుస్సుమని ఇది నిజమా? మీ ఆయన జీతం అంతా నీ చేతికి పెట్టడంట కదా, అసలు ఎంత వస్తుందో అన్నా నీకు తెలుసా? ఏంటమ్మా తల్లి పాతకాలం దానిలాగా. సర్లే అమ్మ మీ గొడవలు మాకెందుకు, అయిపోయింది. ఇంకా సాయంకాలం వంట చేయదు, ఒకవేళ చేసిన కూర మాడిపోద్ది, దానికంటే ముందే మొహం మాడిపోద్ది. జరుగు ఏంటి గుమ్మంలో నిలబడ్డా? నేను గుమ్మంలో నిలబడితే నీకేం బొలపరం వస్తుందా, నీకేం కంపనం వస్తుందా ఏంటి అలా మాట్లాడుతున్నావు? నేను మాట్లాడితే కూడా తట్టుకోలేవు బాబు నువ్వు, మొదలైపోద్ది. ఎందుకు? ఇందాక వచ్చింది ఒక బుస్. దేనికోసం వచ్చింది? సిస్టర్ గారు ప్రార్థన చేసుకుందామా మధ్యాహ్నం అని వచ్చింది. వచ్చి ఏం పెట్టింది? బుస్.
అక్కడ స్టార్ట్ అవుతాయి అన్నమాట డివిజన్స్. ఇక్కడ నేను మీకు ఒక ప్రిన్సిపల్ చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. జనాలు మనల్ని చాలా విషయాలకి మనకి కాల్స్ చేస్తూ ఉంటారు, మనల్ని సందర్శిస్తుంటారు కూడా. సందర్శించి ఏంటో అందరూ అన్నీ నాకే చెప్పుకుంటారు అని మురిసిపోకండి. కసువంతా ఊడ్చి చెత్తబుట్టలోనే వేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. హలో హలో అర్థమైందా మీకు? అర్థం కాలేదా? కసువు అంటే అర్థం కాలేదా? చెత్తబుట్ట అంటే అర్థం కాలేదా? ఇల్లంతా ఊడ్చి అదంతా పట్టుకెళ్ళి, అంటే దుమ్ము, ధూళి, రాళ్ళు, రప్పలు, మెతుకులు, గాజు పెంకులు ఇవన్నీ ఊడ్చి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతారా? ఎక్కడ వేస్తారు? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎవరన్నా ఎక్కడ? చెత్త బుట్టలో. ఆ చెత్త బుట్టలన్నీ ఏరి ఒక ప్రధాన చెత్త బుట్టలో, ఈ ప్రధాన చెత్త బుట్టలన్నీ ఏరి ఆ గ్రామానికో ఆ పట్టణానికో ఉన్న డంపింగ్ యార్డ్. ఇప్పుడు డంపింగ్ యార్డ్ అనుకుంటుందంట ఎక్కడ లేని మున్సిపాలిటీ వాహనాలన్నీ ప్రతిరోజు నన్ను దర్శించకుండా వెళ్ళవు తెలుసా? వచ్చినోళ్ళు ఎవడు ఖాళీ చేతుల్లో రాడు తెలుసా? ట్రక్కులు తీసుకొచ్చి అదేంటోనమ్మా అన్నీ నాగ మీదే వేస్తారు. నేనంటే వాళ్ళకి అంత గురి. ఆలోచించుకోండి, ఒకవేళ మిమ్మల్ని వాళ్ళు డస్ట్బిన్ లాగా కన్సిడర్ చేస్తున్నారేమో ఆలోచించుకోండి. అంటే ఏంటంటారండి, ఎవరికి ఏమి వినొద్దా, ఎవరు చెప్పినా నాకు చెప్పుకమ్మా అనాలా? కాదు. ఎవరైనా మీతో, చాలా జాగ్రత్త నా స్టేట్మెంట్ వినండి, ఎవరైనా మీతో వారి గురించి వారు కాకుండా ఇతరులు ఎవరి గురించి అయినా, అది వాళ్ళ భర్త కావచ్చు, బిడ్డ కావచ్చు, అత్త కావచ్చు, మామ కావచ్చు, పొరుగువాడు కావచ్చు, మీతో అంటే ఎవరైనా మీతో వారి గురించి కాకుండా మూడో వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటే ఫస్ట్ మీరు వినడానికి ముందు ప్రశ్నించండి. ఈ విషయం ఇప్పుడు నువ్వు నాకు ఎందుకు చెప్తున్నావు? ప్రశ్న. ఎందుకంటే అని వాళ్ళు ఇచ్చే జవాబులో ఏముండాలి అని అంటే, నీకు మేలవుద్ది, లేదా నాకు మేలవుద్ది, లేదా మనిద్దరం కలిసి నేను ఎవరి గురించి మాట్లాడుతున్నామో ఆ వ్యక్తికి మేలు చెయ్యొచ్చు అనే ఆన్సర్ కనుక ఆ వ్యక్తి నుంచి రాకపోతే అప్పుడు మీరు చెప్పండి, పేతురు గారు చెప్పినట్టు, నీ ధనము నీ యొద్దనే ఉంచుకొను. నేను ఉద్దేశపూర్వకంగానే ఆ పదాన్ని వాడాను. ఎందుకంటే ఏదైనా ఒక సమాచారం రాగానే మనోళ్ళు అది ఒక గొప్ప ఆస్తిలాగా ఫీల్ అవుతారు. ఈ ఆస్తిని ఎవరితో పంచుకోనా నేను అని తహతహలాడతారు. మీరేం చెప్పాలంటే, నీ ధనము నీ యొద్దనే ఉంచుకొను. నాకు అంత ఓపిక, తీరిక, టైం లేవు. అంటే నేను నీ ఫ్రెండ్ కాదా, నువ్వు నాకు వినవా, నీ గురించి చెప్పు, లేదా నా గురించి అడుగు. మూడో వ్యక్తి గురించి చెప్పేటప్పుడు నాకు మేలా నీకు మేలా ఇద్దరం కలిసి ఆ మూడో వ్యక్తికి మేలు చేద్దానిక చెప్పు నాకు. ఇఫ్ ఐ ఆమ్ కన్విన్స్డ్ ఐ విల్ లిసన్ టు యూ. బికాస్ మై ఫ్రెండ్స్, వర్డ్స్ పెయింట్ పిక్చర్స్ ఇన్ అవర్ మైండ్, అండ్ మైండ్ ఈజ్ ద బ్యాటిల్ గ్రౌండ్. బయట యుద్ధం జరగడానికి ముందు ఆ యుద్ధం మన మైండ్లో మొదలయ్యి మనం డిప్రెషన్కి వెళ్తాం. డోంట్ కాజ్ డివిజన్స్, బిహేవ్ విత్ వన్ అనదర్ యాజ్ ఫ్యామిలీ మెంబర్స్. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు, స్తుతులు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి, దీవించి, వర్ధిల్ల చేసి, మీ లేఖనాలు వారి హృదయంలో స్థాపించబడడానికి మీ కృపను అనుగ్రహించమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ విత్తబడ్డ వాక్యాన్ని నాయనా వారి హృదయంలో ఫలించును గాక అని ప్రార్థిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి.